హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఇస్ శ్రావణి. మనలో చాలామంది అనుకుంటాం యూపీఎస్సీ రాయాలి, యూపీఎస్సీలో ర్యాంక్ కొట్టి దేశానికి మన వంతు మన బాధ్యతని నిర్వర్తించుకోవాలి అని అనుకుంటాం. ఈ యూపీఎస్సీ ఎగ్జామ్కి వచ్చేసరికి మనలో చాలామందికి డౌట్స్ ఉంటాయి. అసలు ఈ ఎగ్జామ్స్ని మనం క్లియర్ చేయగలుగుతామా లేదా, ఇన్ కేస్ మనం ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అంటే మోస్ట్ ఆఫ్ ద మన టైంని కూడా ఈ బుక్స్ పైనే మనం ఇన్వెస్ట్ చేయాలి, మనకంటూ ఒక సపరేట్ లైఫ్ ఉండదు అన్న విషయం కూడా చాలా వరకు ఇటు పేరెంట్స్ అయినా ఇటు స్టూడెంట్స్ అయినా కూడా ఆలోచిస్తూ ఉంటారు. కానీ నిజానికి యూపీఎస్సీలో మనం పాస్ అవ్వాలి, మనకి ర్యాంక్ రావాలి అంటే ఏం చేయాలి, ఏ విధమైనటువంటి స్టెప్స్ తీసుకోవాలి, ఇవన్నిటి గురించి కూడా మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు అనలాగ్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ శ్రీకాంత్ విన్నుకోట గారు ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం మరిన్ని విషయాలు. నమస్తే సార్. సో సార్, జనరల్గా ఏంటి అని అంటే చాలామందికి అంటే మనం స్కూల్ టైమ్స్లో చూస్తున్నప్పుడు ఎవరిని అడిగినా కూడా నేను పెద్దయ్యాక ఐఏఎస్ అవుతాను, పెద్దయ్యాక ఐపీఎస్ అవుతాను, దేశానికి నా వంతు బాధ్యతను చేస్తాను అని అంటారు. కానీ రియల్ మనం ప్రాక్టికల్ వరల్డ్లోకి వస్తే చాలా వరకు కూడా యూపీఎస్సీ రాయాలి అని అంటే చాలా వెనకడుగు వేస్తూ ఉంటారు. ఎందుకని? నిజమేనండి, మీరు చెప్పినట్టు చాలామంది ఒక కలలా ఉంటుంది, నేను ఐఏఎస్ అవ్వాలి అని, లేదా ఐపీఎస్ అవ్వాలి అని, లేదా తల్లిదండ్రులు అయితే తమ పిల్లల్ని ఐఏఎస్ చేయాలని లేదా ఐపీఎస్ చేయాలని చాలాసార్లు అనుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అన్నది వరల్డ్లోనే టఫెస్ట్ ఎగ్జామ్ అని చాలా పేరుంది దానికి. ఎందుకు టఫెస్ట్ ఎగ్జామ్ అంటే, ఇప్పుడు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ తీసుకున్నా కానీ జనరల్గా ఏమవుతుందంటే ఒక సిలబస్ ఉంటుంది, ఆ సిలబస్ తగ్గ రిఫరెన్స్ బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ని బాగా చదువుకొని కొంత ప్రాక్టీస్ చేస్తే ఏదో ఒక విధంగా మంచి మార్కులు తెచ్చుకొని ఒక ర్యాంక్ తెచ్చుకొని ఆ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ క్రాక్ చేయొచ్చు. కానీ సివిల్ సర్వీసెస్ అలా ఉండదన్నమాట. సివిల్ సర్వీసెస్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాగా మనకు సిలబస్ ఉంటుంది, రిఫరెన్స్ బుక్స్ ఉంటాయి, అందులో కొన్ని స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి, నాన్ స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి. అవే కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏమిటంటే మన మైండ్ సెట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ రేపు సెలెక్ట్ అయిన తర్వాత సర్వీస్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ జాబ్ లక్షణాలకు తగ్గట్టుగా వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అన్నది మనం ముందుగానే తెలుసుకొని దానికి తగ్గట్టుగా మన మైండ్ సెట్ని మలుచుకోగలగాలి. వాళ్ళు ఆలోచించే విధానం ఎట్లుంటుందో మనము దానికి తగ్గట్టుగా అలవాటు చేసుకోవాలి. అది ఎలా సాధ్యం అంటే మనం చదువుతున్నప్పటి నుంచే మొదలెట్టాలి. ఇప్పుడు ఒక చిన్న ఎలిమెంట్కి వస్తే ఒక సివిల్ సర్వీస్ ఎగ్జామ్ని క్రాక్ చేయాలి అంటే మనము బేసిక్ లెవెల్ బుక్స్ చదివేటప్పుడే ఈ మైండ్ సెట్ ఎలా ఉంటుందన్న ఆలోచనతో మీరు స్టార్ట్ చేస్తే మీ ప్రిపరేషన్ చాలా ఈజీగా ఉంటుంది. జనరల్గా అందరూ ఏం చేస్తుంటారంటే మనం రిఫరెన్స్ బుక్స్ చెప్తాము, ఫస్ట్ ఎన్సీఈఆర్టీ బుక్ చదవండి, 6th స్టాండర్డ్ నుంచి 12th స్టాండర్డ్ వరకు చదవండి, ఆ తర్వాత కొన్ని స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి, ఆ తర్వాత న్యూస్ పేపర్ చదవండి. ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఇది లిస్ట్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. కానీ ఇది మాత్రమే సరిపోదు. సివిల్ సర్వీసెస్ క్రాక్ చేయాలంటే ఒక మైండ్ సెట్ ఇంపార్టెంట్. ఆ మైండ్ సెట్ని ముందుగానే అలవర్చుకుంటే మీ ప్రిపరేషన్ ఈజీగా అవ్వటమే కాకుండా త్వరగా ఫస్ట్ అటెంప్ట్లోనే క్రాక్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ అటెంప్ట్లో మిస్ అయినా సెకండ్ అటెంప్ట్లో క్రాక్ చేయడానికి చాలా అవకాశం ఉంటుంది, ఎప్పుడు మీరు ఈ ఎగ్జామ్ పద్ధతిని ప్రాపర్గా తెలుసుకున్నప్పుడు. అంతేగాని నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను సివిల్ సర్వీసెస్ కానీ మీరు స్టార్ట్ చేశారంటే ప్రిపరేషను సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్, ఫోర్త్ అటెంప్ట్, ఫిఫ్త్ అటెంప్ట్ అయినా కానీ మీరు సక్సెస్ సాధించలేకపోవచ్చు. స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ నేను ముందుగా చెప్పేది ఏంటంటే ఎగ్జామ్ గురించి తెలుసుకొని ఆ తర్వాత ప్రిపరేషన్లోకి దిగడం చాలా మంచిదన్నమాట. సో సార్, ఫ్రమ్ యువర్ అకాడమీ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నటువంటి ముత్యాల రాజు, సో అతని ప్రిపరేషన్కి అతను చదువుతున్నటువంటి బుక్స్కి కానీ ఆయన స్టడీ టైమింగ్స్ అనేది మీరు ఏ విధంగా తనకి ఇచ్చేవారు? మీరు అంటే అతను ఫస్ట్ ర్యాంక్ సాధించడానికి మీరు యూజ్ చేసిన స్ట్రాటజీ ఏంటి? ముత్యాల రాజు తను 2005లో ఫస్ట్ ర్యాంక్ సాధించినప్పుడు అతనికి ఐపీఎస్ వచ్చింది. 2006లో మళ్ళీ రాసి ఆల్ ఇండియా ర్యాంక్ 1 సాధించి ఐఏఎస్ ఆఫీసర్గా వచ్చారనమాట. అయితే తను 2004 జూన్లో నా దగ్గరకు వచ్చి, సార్ నేను ఆల్రెడీ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ తను ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఆ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్తో ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ ఐఈఎస్ ఆల్ ఇండియా ర్యాంక్ సంపాదించడమే కాకుండా వెంటనే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో
తను సబ్జెక్ట్స్ అన్నీ ప్రిపేర్ అయ్యి, అంటే తనకున్న 2 సబ్జెక్ట్స్, అప్పట్లో 2 ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉండేవి. ఒకటి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తీసుకున్నాడు తను, రెండవది మ్యాథమెటిక్స్ ఆప్షనల్ తీసుకున్నాడు అనమాట. అప్పట్లో మ్యాథమెటిక్స్ ఆప్షనల్కి చాలా మంచి స్కోర్స్ వచ్చాయి. అఫ్కోర్స్ ఈరోజు కూడా మంచి స్కోర్స్ వస్తున్నాయి. అయితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చాలా మంచి మార్కులు సాధించినా కానీ మ్యాథమెటిక్స్ ఆప్షనల్ సబ్జెక్ట్లో మంచి మార్కులు సాధించలేకపోతున్నాడు ఆ టైంలో, 2004లో. అయితే అతను నా దగ్గరకు వచ్చి, సార్ నేను ఎలక్ట్రికల్లో మంచి మార్కులు సాధిస్తున్నాను కానీ మ్యాథ్స్లో ఎందుకు సాధించలేకపోతున్నాను, నేను మొత్తం సిలబస్ చదివాను కదా, అయినా కానీ నాకు ఫైనల్ ఎగ్జామ్లో మార్కులు ఎందుకు రావట్లేదు అని నా దగ్గరకు వచ్చినప్పుడు, తన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో, తను రాసిన క్వశ్చన్ పేపరు దాన్ని దగ్గర పెట్టుకొని, ఇందులో ప్రతి క్వశ్చన్, అంటే ఈ క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ ఏం రాసావు, నెక్స్ట్ క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ ఏం రాసావు అని ప్రతి క్వశ్చన్ని ఇన్ డీటెయిల్గా అనాలిసిస్ చేసి ఒక చిన్న విషయం చెప్పాను అతనికి నేను. మనం మామూలుగా టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు ఎలా ఉంటుంది, ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి, మ్యాథమెటిక్స్లో ఎస్పెషల్లీ ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ కాన్సెప్ట్కి సంబంధించి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఇస్తారు. ఆ తర్వాత మీరు ప్రాక్టీస్ చేయడానికి ఎక్సర్సైజ్ ఇచ్చి అందులో ఎలా సాల్వ్ చేయాలో హింట్ కూడా ఇస్తారు. అది టెక్స్ట్ బుక్స్ ఇచ్చే పద్ధతి అన్నమాట. కానీ సివిల్ సర్వీసెస్ అలా ఉండదండి. సివిల్ సర్వీసెస్ ఈజ్ కంప్లీట్లీ అప్లైడ్ ఇన్ నేచర్. ఇందాక నేను చెప్పాను కదా ఒక మైండ్ సెట్ అని. అప్లైడ్ మైండ్ సెట్ ఇంపార్టెంట్. మనం ఏమైతే నేర్చుకుంటున్నామో టెక్స్ట్ బుక్స్ నుంచి, ఆ నేర్చుకున్న కాన్సెప్ట్స్ని కంపల్సరీగా మీరు మీ చుట్టూ జరుగుతున్న ప్రాబ్లంకి సొల్యూషన్ కోసం అప్లై చేయగలిగినప్పుడు మాత్రమే మీరు ఒక సక్సెస్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్ కాగలరు. దానికన్నా ముందు ఒక సివిల్ సర్వీసెస్ని క్రాక్ చేయగలరు. అలా క్రాక్ చేయాలంటే ఈ అప్లికేషన్ మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మనం నేర్చుకున్న దాన్ని అప్లై చేయటం అన్నది మీరు చదువుతున్నప్పుడే రావాలి మీకు. అది మ్యాథమెటిక్స్ అన్న అవ్వచ్చు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అన్న అవ్వచ్చు, జనరల్ స్టడీస్లో పాలిటీ కానీ, ఎకానమీ కానీ, జాగ్రఫీ కానీ, హిస్టరీ కానీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ, వాట్ నాట్, ఎనీ సబ్జెక్ట్ దట్ యు రీడ్, అందులో ఖచ్చితంగా అప్లికేషన్ మైండ్ సెట్ ఉండాలి. ఆ రోజు నేను ముత్యాల రాజుకు చెప్పింది కూడా అదే. నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది కానీ సివిల్ సర్వీసెస్ కావాల్సిన అప్లైడ్ నాలెడ్జ్ ఆ టైంలో నీకు లేదు. సో మ్యాథమెటిక్స్లో నీకు ఆ అప్లికేషన్ ఇంపార్టెంట్ కాబట్టి దానికి సంబంధించిన విధంగా నేను అతన్ని ట్రైన్ చేయటం జరిగింది. తను మళ్ళీ నా రెగ్యులర్ క్లాసెస్లో కూర్చొని మళ్ళీ సబ్జెక్ట్ని ఆ అప్లైడ్ మైండ్ సెట్తో నేర్చుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేసి 2005లో తను సివిల్ సర్వీసెస్ రాసి వెంటనే ఐపీఎస్గా సెలెక్ట్ అయ్యి తర్వాత 2006లో ఐఏఎస్గా ఆల్ ఇండియా ర్యాంక్ 1 సాధించడం జరిగిందనమాట. సో సార్, ఇప్పుడు చాలా వరకు యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలని చాలా వరకు అనుకుంటారు, కానీ వాళ్ళకి ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉండదు. అంటే లైక్ ఏ టైం నుంచి ఏ టైం వరకు మనం చదవాలి, లైక్ ఏమేం బుక్స్ చదవాలి, లేకపోతే మనకు ఉన్నటువంటి టైంని మనం ఎలా ఎఫెక్టివ్గా ఎలా యూటిలైజ్ చేసుకోవాలని చాలా వరకు అది అనలైజ్ చేసుకోలేకపోతుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం మీరు ఎలాంటి స్టడీ ప్లాన్ ఇస్తారు? మంచి ప్రశ్న అండి. ఎందుకంటే చాలామంది ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు, స్టార్ట్ చేయగానే వెంటనే ఇంటర్నెట్లోకి వెళ్ళి గూగుల్లో సెర్చ్ కొడతారు హౌ టు ప్రిపేర్ ఫర్ సివిల్ సర్వీసెస్ అని. అందులో గూగుల్లో చాలా టెక్స్ట్ వస్తుంది, చాలా వెబ్ పేజెస్ వస్తాయి, దాంతోపాటు యూట్యూబ్ లింక్స్ కూడా వస్తాయి. ఈ యూట్యూబ్ లింక్స్లో ఆల్రెడీ ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే సర్వీస్ కొట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు పెద్ద లిస్ట్ ఆఫ్ బుక్స్ ఇస్తారు. సో ఒక ర్యాంకర్ 1 ఇచ్చిన లిస్ట్ ఆఫ్ బుక్స్ తీసుకుంటారు, ర్యాంకర్ 2 ఇచ్చిన లిస్ట్ ఆఫ్ బుక్స్, ర్యాంకర్ 3 ఇచ్చిన లిస్ట్ ఆఫ్ బుక్స్, అన్ని లిస్ట్ ఆఫ్ బుక్స్ తీసుకొని కన్సాలిడేట్ చేసుకొని మీ లిస్ట్ ఆఫ్ బుక్స్ ఒకటి తయారు చేస్తారు. ఇంత లిస్ట్ ఆఫ్ బుక్స్ తయారు చేసి ఆ బుక్స్ అన్ని కొనుక్కొని ఒక మినీ లైబ్రరీ లాగా తయారు చేసుకుంటారు. ఇదంతా తప్పండి. మీ ప్రిపరేషన్ స్టార్టింగ్లోనే మీరు రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నట్టు. పుస్తకాలన్నవి మీరు చదివే కొద్దీ ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ ఉంది. పాలిటీ అనగానే చాలామంది చెప్తుంటారు 6th క్లాస్ నుంచి 12th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్స్ చదివి, ఆ తర్వాత లక్ష్మీకాంత్ బుక్ చదివి, తర్వాత బేర్ యాక్ట్ సంబంధించి, అంటే కాన్స్టిట్యూషన్కి సంబంధించి బేర్ యాక్ట్ అంటాము, అంటే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దాని ఇంటర్ప్రిటేషన్ కాదు, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అది కూడా చదవాలి అని, దానికి సంబంధించిన డెవలప్మెంట్స్ ఏమైతే అన్నీ కూడా చదవాలి, ఇన్ని చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అవసరం లేదండి. వీటన్నిటిలో నుంచి ఒక్క పుస్తకం తీసుకోండి, సింగిల్ బుక్. ఒక కాన్సెప్ట్ మీద 10 పుస్తకాలు చదివే కన్నా ఒక పుస్తకం 10 సార్లు చదివితే ఆ కాన్సెప్ట్స్ మీకు బాగా అర్థమవుతాయి. అలానే ఆ కాన్సెప్ట్స్ అర్థమైన తర్వాత మీరు అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని అదే పనిగా రకరకాల పుస్తకాలు చదవటం అన్నది
ఈ ప్రిపరేషన్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ఖచ్చితంగా మంచిది కాదు. రెండో విషయం ఏమిటంటే మీరు అన్ని పుస్తకాలు పట్టుకొని రోజుకి 12 గంటలు 13 గంటలు 15 గంటలు కొంతమంది 16 గంటలు కూడా చదవాలి అని అనుకుంటారు, కానీ ఖచ్చితంగా కాదు. ఒక వ్యక్తి ఫోకస్డ్గా అంటే కంప్లీట్ 100% ఫోకస్తో చదవగలిగేది ప్రతిరోజు 4 గంటల నుంచి 5 గంటలు మాత్రమే ఉంటుంది. మీరు 5 గంటల కన్నా మించి చదివే ప్రయత్నం చేశారు అంటే ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయలేకపోతున్నారని అర్థం. అంటే మీరు 5 గంటల కన్నా ఎక్కువ చదువుతున్నప్పుడు మీరు పుస్తకం ముందు కూర్చొని ఉంటారే తప్ప ఖచ్చితంగా మీ మైండ్ ఏం చదువుతున్నారో మీరు ఆలోచించే ప్రయత్నం చేయలేకపోతుంటారు. కాబట్టి మీరు చదవటం కూడా వృధా అన్నమాట, వేస్ట్ ఆఫ్ టైం. అందుకని మీరు చదివిన కొద్దిసేపన్నా కానీ ప్రాపర్గా ఫోకస్డ్గా 3 గంటలు అవ్వచ్చు, 4 గంటలు అవ్వచ్చు, లేదా 5 గంటలు అవ్వచ్చు, ఫోకస్డ్గా చదవండి. ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఎక్కువ చదివామన్న సైకలాజికల్ సాటిస్ఫాక్షన్తో ఉండి ఒక భ్రమలో మాత్రం ఖచ్చితంగా ఉండకండి. ఆ భ్రమ చాలా డేంజరస్. మీరు ఏ ర్యాంకర్ని అడిగినా కానీ జెన్యూన్గా ఆ ర్యాంకర్ చెప్తే ఖచ్చితంగా నేను 5 నుంచి 6 గంటలు చదివానో, లేదా ఇనీషియల్గా నేను 5-6 గంటలు చదివినా కానీ ఎగ్జామ్ దగ్గర అయ్యే కొద్దీ అంటే 1 month 2 months బిఫోర్ ద ఎగ్జామ్ నేను నెంబర్ ఆఫ్ అవర్స్ పెంచుకుంటూ వెళ్ళాను. అంటే 5-6 గంటల నుంచి 7-8 గంటలు, మేబీ 9-10 గంటలు, మహా అయితే 12 గంటలు. ఎప్పుడు? ఎగ్జామ్కి జస్ట్ బిఫోర్ ఎగ్జామ్, 1 month 2 months బిఫోర్ ఎగ్జామ్ మాత్రమే. అంతేగాని త్రూ అవుట్ ద ఇయర్ 12 గంటలు 15 గంటలు చదివానని ఏ ర్యాంకర్ చెప్పినా కానీ ఆ ర్యాంకర్ మీకు ఖచ్చితంగా అబద్ధం చెప్పినట్టు గ్యారంటీ. ఎవరైనా కానీ మనిషి అన్న తర్వాత 4-5 గంటలు, మహా అయితే స్ట్రెచ్ చేస్తే ఇంకొక గంట ఎక్స్ట్రా, 6 గంటల కన్నా ఎక్కువ ఫోకస్డ్ స్టడీ చేయలేరు. అందుకోసము మీ ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేస్తే 2 విషయాలు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఏదన్నా ఒక మంచి పుస్తకాన్ని డిసైడ్ అయ్యండి. ఒక టాపిక్ మీద ఒక పుస్తకాన్ని డిసైడ్ అయ్యి ఆ డిసైడ్ అయిన పుస్తకాన్ని మల్టిపుల్ టైమ్స్ చదవండి. రెండోది, ఎన్ని గంటలు చదవాలి పర్ డే అన్నది మీరు లిమిట్ చేసుకోండి. 4-5 మహా అయితే 6 గంటల కన్నా ఎక్కువ క్రాస్ అవ్వకుండా చూసుకోండి. తర్వాత మీరు పెంచుకుంటూ వెళ్దురు కానీ ఇనీషియల్గా మాత్రము ఖచ్చితంగా తక్కువ టైము ఎక్కువ ఫోకస్డ్గా ఉండేది చూసుకోండి. ఈ 2 చాలా ఇంపార్టెంట్ విషయాలు. సో సార్, ఇప్పుడు కొత్తగా అంటే డిగ్రీ చదువుతూనే యూపీఎస్సీకి అంటే ఈ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వచ్చు, అది కాకుండా ఇంకా ఇంటర్మీడియట్ చదువుతూ కూడా వీటికి ప్రిపేర్ అవ్వచ్చు అని అంటున్నారు. అంటే నిజంగానే ఇప్పుడు ఒక సర్టిఫైడ్ డిగ్రీ లేకుండానే ఇప్పుడు మనం స్టడీ కంటిన్యూ చేస్తూ ఇటు దీనికి ప్రిపేర్ అవ్వచ్చు అంటారా? అయితే ఈ మధ్యకాలంలో మీరు చెప్తున్న ఫినామినా చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉందండి. అయితే మాకొచ్చే చాలామంది పేరెంట్స్ చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మా అమ్మాయి 6th క్లాస్లో ఉంది, లేదా మా అబ్బాయి 9th క్లాస్లో ఉన్నారు, వాళ్ళు ఐఏఎస్ అవ్వాలి అంటే ఇప్పటి నుంచే ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే నాకు చాలాసార్లు ఒక్కోసారి ఆనందంగా అనిపిస్తుంది, ఇంకోసారి బాధ కూడా అనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే 6th క్లాస్ నుంచే ఐఏఎస్ అవ్వాలి అనుకోవటంలో తప్పులేదు, కానీ ఈ రిగరస్ ప్రిపరేషన్ అన్నది మీరు 6th క్లాస్లోనో 9th క్లాస్లోనో స్టార్ట్ చేయటం వల్ల ఏం మాత్రం ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఇందాక నేను ఒక మంచి మాట చెప్పాను, ఏంటంటే అప్లికేషన్ మైండ్ సెట్ అన్నది ఉండాలి. అప్లికేషన్ మైండ్ సెట్ అంటే ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు దాన్ని అప్లై చేసి ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే మైండ్ సెట్. ఎలాంటి ప్రాబ్లము? అది మన సమాజంలో జరుగుతున్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలగటం అన్నది చాలా ఇంపార్టెంట్. అది 6th క్లాస్లోనే అలవాటు అవ్వటం అనేది చాలా కష్టం పిల్లలు. ఎందుకంటే వాళ్ళ మెచ్యూరిటీ ఆఫ్ థింకింగ్ అంటే ఆ ఆలోచించే విధానంలో ఆ పరిపక్వత అన్నది రాదు ఆ టైంకి. అది రావటానికి చాలా టైం పడుతుంది. అది రావాలి అంటే కనీసము ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ స్టేజ్లో వాళ్ళకి వస్తుందన్నమాట. అంటే మీ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ మీరు 6thలోనో 7thలోనో 9thలోనో స్టార్ట్ చేయటమా లేదా ఇంటర్లో స్టార్ట్ చేయటమా అన్నది ఆలోచించేదానికన్నా ఇంటర్ అయిపోయిన తర్వాత పిల్లలు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అంటే జనరల్గా మన సమాజంలో ఎలా ఉంటుందంటే పిల్లలు ఇంటర్మీడియట్ 2nd ఇయర్ వరకు తల్లిదండ్రుల క్లచెస్లోనే ఉంటారు. అంటే వాళ్ళు చేసిన ప్రతి చిన్న విషయం, ఆలోచించే ప్రతి చిన్న విషయం కూడా తల్లిదండ్రుల కనుసైగల్లోనే ఆలోచిస్తారు తప్ప
దాని బయట ఆలోచించరు. అంటే వాళ్ళు ఆలోచించే విధానం చాలా బౌండెడ్ ఉంటుంది, అంటే నారో డౌన్ ఉంటుంది అన్నమాట. కానీ సివిల్ సర్వీసెస్కి చాలా బ్రాడ్ మైండ్ థాట్ ప్రాసెస్ కావాలి, ఓపెన్ మైండెడ్నెస్ ఉండాలి. అది వాళ్ళకి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో వాళ్ళు కాలేజ్కి వెళ్ళటం మొదలెట్టినప్పటి నుంచి వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడే విధానం కానీ, అంటే పియర్ గ్రూప్ అంటాం, తర్వాత వాళ్ళ టీచర్స్తో మాట్లాడే విధానం కానీ, ఆ సబ్జెక్ట్స్ని చూసే విధానం కానీ, ఈ ప్రపంచాన్ని చూసే విధానం కానీ అవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అక్కడే వాళ్ళ ఓపెన్ మైండెడ్నెస్ స్టార్ట్ అవుతుంది. అప్పుడే ఫస్ట్ టైం వాళ్ళ మైండ్ను ఓపెన్ చేస్తారు. అది మీరు 6th క్లాస్లో ఓపెన్ చేయటం కుదరదు, 9th క్లాస్లో ఓపెన్ చేయటం కుదరదు, ఇంటర్లో ఓపెన్ చేయటం కుదరదు. అది డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అయినప్పుడు మనము సివిల్ సర్వీసెస్ సంబంధించి వాళ్ళకి ఒక ఆలోచన ఇచ్చినా, ఆ ప్రిపరేషన్కి సంబంధించి ఒక ట్రైనింగ్ స్టార్ట్ చేసినా కానీ అది పర్ఫెక్ట్గా ఉంటుంది. అంతేగాని నేను 6thలోనే మొదలెడతాను, 7thలోనే మొదలెడతాను, ఇంటర్లోనే మొదలెడతాను అంటే మీరు ఖచ్చితంగా ఎక్కడో తప్పడుగు వేస్తున్నట్టే. నా సజెషన్ ఏంటంటే మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి మీరు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్కి సంబంధించి ఇనీషియల్ బేసిక్స్ మొదలెట్టండి. అంటే 6th to 12th క్లాస్ అన్నాం కదా, అందులో నుంచి అన్ని పుస్తకాలు అవసరం లేదు, కొన్ని పుస్తకాలు మేబీ పాలిటీ కోసం 11th స్టాండర్డ్ బుక్, ఎకానమీ కోసము 12th స్టాండర్డ్ బుక్, హిస్టరీ గురించి 7thలో ఒక చిన్న పుస్తకం ఉంటుంది, 8thలో ఒక పుస్తకం ఉంటుంది, 9thలో ఒక పుస్తకం ఉంటుంది. ఈ 3 చిన్న పుస్తకాలు చదవండి. అలా ఒక్కొక్క పుస్తకం మాత్రమే, సబ్జెక్ట్కి ఒక పుస్తకం మాత్రమే తీసుకొని చదవటం మొదలెట్టండి. అది బేసిక్స్ ఆఫ్ కోర్ ఏరియాస్. కోర్ ఏరియాస్ ఏముంటాయి? 4 ఉంటాయి. పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, హిస్టరీ అన్న కోర్ ఏరియాస్ ఉంటాయి. వీటిలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పుస్తకం చదివి మీరు బేసిక్ కాన్సెప్ట్ని అలవాటు చేసుకోండి. దానితో పాటుగా ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటంటే న్యూస్ పేపర్ రీడింగ్ హ్యాబిట్. అంటే చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ న్యూస్ పేపర్ ఎందుకు సార్ చదవాలి? న్యూస్ పేపర్ సంబంధించిన కంపైలేషన్స్ డైలీ మాకు వీడియోస్ రూపంలో కానీ లేదా మ్యాగజైన్ రూపంలో కానీ వస్తూ ఉంటాయి కదా, అవి చదువుకుంటే సరిపోతుంది కదా అంటారు. సరిపోదండి. అది ఎప్పుడు సరిపోతుందంటే మీకు న్యూస్ పేపర్ రీడింగ్ హ్యాబిట్ బాగా వచ్చి న్యూస్ పేపర్లో చదివిన ఆర్టికల్స్ని, న్యూస్ ఐటమ్స్ మీకు మీరుగా కాంప్రహెండ్ చేసుకొని మీరే అనాలిసిస్ చేసుకోగలిగినప్పుడు మీరు న్యూస్ పేపర్ చదవకుండా వేరే ఏదన్నా కాంప్రహెన్సివ్ అనాలిసిస్ చేసిన పుస్తకం చదివినా మీకు కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. అంటే ఆ పుస్తకం రాసిన వాళ్ళ యొక్క నాలెడ్జ్ లెవెల్స్, మెచ్యూరిటీ ఆఫ్ థింకింగ్ మీకు కూడా వచ్చినప్పుడు మాత్రమే ఆ పుస్తకం మీకు ఉపయోగపడుతుంది తప్ప అప్పటి వరకు ఆ పుస్తకాన్ని మీరు చదివినా కానీ పెద్ద ఉపయోగం ఉండదు. అందుకోసము మీరు కంపైలేషన్స్ చదవకుండా డైరెక్ట్గా న్యూస్ పేపర్ చదవటం ముందు నుంచి స్టార్ట్ చేసుకోండి. అంటే ఇందాక నేను చెప్పిన విషయాలు ఏంటి? ఒకటి, ఎన్సీఆర్టీలో సెలెక్టివ్ బుక్స్ చదవటం స్టార్ట్ చేయటము, తర్వాత న్యూస్ పేపర్ సంబంధించి మీ రీడింగ్ హ్యాబిట్ని పెంపొందించుకోవటము, అలానే న్యూస్ పేపర్ చదివిన తర్వాత అప్పుడు దానికి సంబంధించిన అనాలిసిస్ వీడియోస్ కానీ ఏమన్నా చూస్తే మీకు న్యూస్ ఐటమ్స్ బాగా అర్థమవుతాయి. న్యూస్ ఐటమ్స్ అర్థమైనప్పుడు మాత్రమే మీరు చదివిన కోర్ కాన్సెప్ట్స్, ఇందాక చెప్పాను ఎన్సీఆర్టీ కాన్సెప్ట్స్, ఈ రెండింటిని రిలేట్ చేసుకోవాలి. ఈ రెండింటిని రిలేట్ చేసుకుంటూ చదివినప్పుడు మీ నాలెడ్జ్ కంప్లీట్నెస్ ఉంటుందన్నమాట. మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే ప్రిలిమ్స్లో వచ్చే ఎంసీక్యూ వెరైటీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అలానే మెయిన్స్లో వచ్చే డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి సబ్జెక్ట్ వైజ్ చూసుకుంటూ పోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు జాగ్రఫీ చదివారు అనుకున్నాం, ఎన్సీఆర్టీ బుక్ జాగ్రఫీ చదివారు. జాగ్రఫీలో చదివినప్పుడు మీకు మాన్సూన్ సంబంధించి ఏదన్నా ఒక కాన్సెప్ట్ చదివారు అనుకుంటే, మాన్సూన్ సంబంధించి ప్రీవియస్గా ఎంసీక్యూస్ కానీ డిస్క్రిప్టివ్ క్వశ్చన్ కానీ ఏదన్నా వచ్చిందా? ఖచ్చితంగా వచ్చి ఉంటాయి క్వశ్చన్స్, ఎందుకంటే మాన్సూన్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కూడా వచ్చి ఉంటాయి. ఆ వచ్చిన కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ ఏమున్నాయో చూసుకొని మీరు చదివిన తర్వాత ఆ క్వశ్చన్కి సమాధానం ఇవ్వగలుగుతున్నారా లేదా అన్నది ఒక్కసారి ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసి ప్రయత్నించండి. మీరు సమాధానం చేయగలుగుతున్నారంటే మీరు చదివిన విధానం కరెక్ట్గా ఉందని. మీరు సమాధానం ఇవ్వలేకపోతున్నారు అంటే మీరు చదివిన విధానంలో ఎక్కడో చిన్న గ్యాప్స్ ఉన్నాయి. ఆ గ్యాప్స్ మళ్ళీ చదివి ఫిల్ చేసుకోండి. మళ్ళీ ఆన్సర్ చేయలేకపోతే మళ్ళీ చదవండి. అలా 10 సార్లన్నా చదివి ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చే విధంగా, అర్థమయ్యే విధంగా మీరు చదవగలిగినప్పుడు, రెండో విషయం,
డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్కి మీరు మంచి ఆన్సర్ రాయగలిగినప్పుడు మీ ప్రిపరేషన్ ఫస్ట్ డే నుంచి కరెక్ట్ పద్ధతిలో మంచి గ్రూవ్లో పడింది అంటాం. అంటే మీ ప్రిపరేషన్ షుడ్ ఫాల్ ఇన్ ద గ్రూవ్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్. అంటే ఆ థాట్ ప్రాసెస్ యూపీఎస్సి క్వశ్చన్ తయారు చేసే వ్యక్తి ఎలా ఆలోచించి క్వశ్చన్ అడుగుతాడో ఆ మైండ్ సెట్తో మీరు కూడా ఆలోచించినప్పుడే ఆ ప్రశ్నకి సమాధానం ఇవ్వగలరు, అలానే మంచి సమాధానం రాయగలుగుతారు. అందుకోసము మీరు ఎర్లీగా ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి నాకు అడ్వాంటేజ్ ఉంటుందని 6th స్టార్ట్ చేయడంలో ఉపయోగం లేదు. మీరు స్టార్ట్ చేయాల్సిన ప్రిపరేషన్ ఒకవేళ మీరు ఇంటర్లోనే చాలా కష్టపడి సాధిద్దామని అనుకుంటే ఇంటర్లో స్టార్ట్ చేయండి, కానీ నేను చెప్పిన విధంగా బేసిక్స్తో స్టార్ట్ చేయండి. ఒకేసారి ట్రైనింగ్ కోచింగ్ అన్నవి అవసరం లేదు. కోచింగ్ ఎప్పుడు అవసరం అవుతుందంటే మీరు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్లో వచ్చినప్పుడు మీ కోచింగ్ స్టార్ట్ చేయండి, అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. సో సార్, ఇప్పుడు చాలా మందికి ఉన్న బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఇంత కష్టపడి చదివి ఇన్ని డేస్ కోచింగ్ తీసుకొని ప్రిలిమ్స్ మెయిన్స్ అన్ని క్లియర్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ రౌండ్లో సెలెక్ట్ అవ్వకపోతే నెక్స్ట్ ఏంటి, వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి అని చాలా మందిలో ఈ కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. సో దాన్ని మీరు ఇవాళ క్లియర్ చేస్తారా? అవునండి, ఖచ్చితంగా. చాలామంది ఎంతో కష్టపడి ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు, మెయిన్స్ క్వాలిఫై అవుతారు, ఇంటర్వ్యూకి వెళ్తారు. ఇంటర్వ్యూలో జనరల్గా 1:2 కానీ 1:2.5 రేషియోలో పిలుస్తారు. అంటే 1000 పోస్టులు ఉన్నప్పుడు 2000 నుంచి 2500 మందిని పిలుస్తారు ఇంటర్వ్యూకి. అందులో నుంచి ఫైనల్ సెలెక్షన్ 1000 మంది మాత్రమే అవుతారు. అంటే ఒక 1000 నుంచి 1500 మంది పిల్లల వరకు ఏ సర్వీస్ రాకుండానే వెనుతిరగాల్సి వస్తుంది. అంటే ఇంటర్వ్యూ దాకా వెళ్ళినా కానీ వెనుతిరగాల్సి వస్తుంది. అది నిజంగా చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే ఇంటర్వ్యూ దాకా వెళ్ళారు అంటే వాళ్ళల్లో ఎక్స్ట్రాడినరీ స్కిల్స్, టాలెంట్స్, నాలెడ్జ్, మెచ్యూరిటీ ఆఫ్ థింకింగ్, ఆ అప్లికేషన్ మైండ్ సెట్, వాడు ఖచ్చితంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కలిగిన లక్షణాలు ఉన్నాయని అర్థం. అయినా కానీ మనకున్న పోస్టులు లిమిటెడ్, అంటే 1000 మాత్రమే. కాబట్టి ఆ 1500 వరకు పిల్లలు ఎవరైతే తిరగాల్సి వస్తుంది, అయితే వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. ఆల్రెడీ వాళ్ళకి మెరిట్ ఉండటం వల్ల వాళ్ళు మళ్ళీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాస్తారు, మళ్ళీ మెయిన్స్ రాస్తారు, మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్తారు, మళ్ళీ సక్సెస్ సాధించే ప్రయత్నం మళ్ళీ చేస్తారు. ఎన్ని అటెంప్ట్స్ చేయొచ్చు ఇట్లా అన్న దానికి యూపీఎస్సీ నోటిఫికేషన్లో ఒక క్రైటీరియా ఉంటుంది. ఓపెన్ వాళ్ళకి 6 అటెంప్ట్స్ ఉంటాయి, ఓబీసీ వాళ్ళకి ఒక 3 అటెంప్ట్స్ ఎడిషనల్గా, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 37 ఇయర్స్ వచ్చేంత వరకు నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ లిమిట్ లేకుండా ఉంటాయి. అట్లా ఒక కేటగరైజేషన్ ఉంటుందన్నమాట. అయితే ఒకవేళ మీరు యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత కూడా వెనుతిరగాల్సి వచ్చినప్పుడు యూపీఎస్సీ వాళ్ళు కొత్తగా ఒక స్కీమ్ స్టార్ట్ చేశారు. ఏంటంటే మీ పేరుని మీ మార్క్స్తో పాటు యూపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది. అంటే మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఎట్లాగో మీకు ఒక ర్యాంకింగ్ ఉంటుంది కాబట్టి మీకు ఒక సర్వీస్ వస్తుంది. మీరు సెలెక్ట్ కాకపోయినా, అంటే ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత సెలెక్ట్ కాకపోయినా కానీ సెలెక్ట్ కాని వాళ్ళు అందరి లిస్ట్ యూపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఎనీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, మేబీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కానీ, లేదంటే ఎనీ అదర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కానీ, లేదా ఎనీ అదర్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ కానీ, అంటే హాల్ కానీ, లేకపోతే బిహెచ్ఈఎల్ కానీ, లేకపోతే ఎవరైనా కానీ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ కానీ, లేదా ఎనీ ప్రైవేట్ ఆర్గనైజేషన్ కానీ, ఎవరైనా కానీ ఆ లిస్టులో ఉన్న స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేసి ఈ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళారు అంటే వీళ్ళకి ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉంది కాబట్టి, ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి, ఎక్స్ట్రాడినరీ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళందరినీ మేము మా ఆర్గనైజేషన్లో తీసుకొని ఒక మంచి పొజిషన్ ఇద్దాము అని చెప్పి వాళ్ళందరికీ ఆఫర్స్ ఇవ్వటం జరుగుతుంది. లేదా వీళ్ళందరినీ మీరు ఎవరైతే సెలెక్ట్ కాలేకపోతారో వాళ్ళు మీకు యూపీఎస్సీ వాళ్ళు ఇచ్చే లిస్టు వాళ్ళకి అప్లై చేసుకొని వాళ్ళు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఆ జారీ చేసినప్పుడు మీరు ఆ నోటిఫికేషన్ అప్లై చేసుకొని మీరు ఆ మంచి పోస్టులకు మీరు అప్లై చేసుకొని సెలెక్ట్ అవ్వచ్చు. ఈ సెలెక్షన్ ప్రాసెస్కి మళ్ళీ రిటర్న్ టెస్ట్ ఇట్లాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే మీరు రిటర్న్ టెస్ట్ ఆల్రెడీ క్వాలిఫై అయ్యే యూపీఎస్సీ ఇంటర్వ్యూ దాకా వచ్చారు కాబట్టి మీకు కేవలము ఒక ఇంటర్వ్యూ తీసుకొని, బేసిక్ లెవెల్ ఇంటర్వ్యూ తీసుకొని మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే నా స్టూడెంట్సే చాలామంది అలా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది, మంచి పోస్టుల్లో కూడా ఉండటం జరిగింది. సో సార్, వన్ ఫైనల్ క్వశ్చన్.
అంటే ఇప్పుడు ఎవరైతే యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలి, మేము ర్యాంక్ సాధించాలి అని అనుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు మీరు? సో ఇప్పుడు ఏంటంటే సివిల్ సర్వీస్, ఇందాక నేను చెప్పాను ఆల్రెడీ, సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎర్లీగా స్టార్ట్ చేయటం ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఎర్లీగా స్టార్ట్ చేయటం ఇంపార్టెంట్. ఎర్లీగా అంటే మరీ 6th క్లాస్లోనో 7th క్లాస్లోనో కాదు. మీరు ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్, డిగ్రీ ఏది అన్నది ఇంపార్టెంట్ కాదు. యూపీఎస్సీ వాళ్ళు మీరు ఇంజనీర్ అయితే మీకు మంచి మార్కులు వేస్తాము, లేదా బీఏ చేస్తే మంచి మార్కులు వేస్తామని ఎక్కడా లేదు. జస్ట్ డిగ్రీ ఈజ్ ద క్వాలిఫికేషన్ అవ్వటం వల్ల మీరు మొట్టమొదటిగా ఎర్లీగా స్టార్ట్ చేయండి. ఎప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే స్టార్ట్ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే మీరు డిగ్రీ తర్వాత స్టార్ట్ చేసినా కానీ ఈ ప్రిపరేషన్ కనీసము 1.5 నుంచి 2 to 3 years, ఒకసారి 4 to 5 years కూడా పట్టే అవకాశం ఉంటుంది. అందుకని ఆ 2 to 3 years అన్నది మీరు డిగ్రీలో ఉన్నప్పుడే మీరు ఆ ప్రిపరేషన్ చేసేసుకుంటే డిగ్రీ అయిపోయేసరికి మీరు 20 years వస్తుంది. ఈ ఎగ్జామ్కి 21 years క్వాలిఫికేషన్ అవ్వటం వల్ల డిగ్రీ అయిపోయింది. అంటే బీఏ వాళ్ళకైతే 3 years, ఇంజనీరింగ్ చేసే వాళ్ళు 4 years అవ్వటం వల్ల ఒక 1 year to 1.5 year టైం తర్వాత ఎడిషనల్గా పడుతుంది. ఆ టైంలో మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే సివిల్ సర్వీసెస్ ఖచ్చితంగా క్రాక్ చేసే అవకాశం జరుగుతుంది. ఎప్పుడు మీరు ఎర్లీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. రెండో విషయం, మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు పుస్తకాల లిస్టు, పెద్ద లిస్టు తీసుకొని ప్రతి పుస్తకం అన్నీ చదివేద్దామన్న తాపత్రయంలో మీరు టైం వేస్ట్ చేసుకోకండి. అక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ విషయము సెలెక్టివ్ స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సెలెక్టివ్ స్టడీ అనేది 2 విషయాలు ఉంటాయి. ఒకటి, మీరు పుస్తకాన్ని సెలెక్ట్ చేసుకునే విధానంలో సెలెక్టివ్ స్టడీ ఉంటుంది. అలానే ఒక ఆప్షనల్ సబ్జెక్టు సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా ఒక సెలెక్షన్ ప్రాసెస్ అని ఉంటుంది. పుస్తకాలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఒక 10 పుస్తకాలను మీరు చదివే కన్నా ఒక పుస్తకాన్ని 10 సార్లు చదవటం అన్నది చాలా ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఆప్షనల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అసలు ఏవే ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, అందులో నాకు ఇంట్రెస్ట్ ఉన్న ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏవేవి అని లిస్ట్ చేసుకోండి ఫస్ట్. మరి ఎలా లిస్ట్ చేసుకోవాలి? నాకు సబ్జెక్ట్ గురించి ఏమి అవగాహన లేదు కదా అంటే, ప్రతి సబ్జెక్ట్ సంబంధించి ఒక బేసిక్ లెవెల్ బుక్స్ ఉంటాయి. అంటే స్కూల్ లెవెల్ బుక్స్, మోస్ట్ ఆఫ్ ద బుక్స్ ఎన్సీఆర్టీలోనే అవైలబుల్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుందాం అనుకుంటే దానికి సంబంధించిన ఎన్సీఆర్టీ బుక్స్ అవైలబుల్ ఉంటాయి. అంటే ఇంటర్మీడియట్లో ఉంటాయి అన్నమాట. సోషియాలజీ అనుకుంటే సోషియాలజీ సంబంధించిన ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి. తర్వాత పొలిటికల్ సైన్స్ కావాలి అనుకుంటే పొలిటికల్ సైన్స్ సంబంధించి ఎన్సీఆర్టీ బుక్స్ అవైలబుల్. అట్లా బేసిక్ లెవెల్ 1 కానీ 2 కానీ బేసిక్ లెవెల్ బుక్స్ అవుతే ఆ సబ్జెక్టు మీద మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్నది తెలుస్తుంది. ఒక్కసారి తెలిసిందంటే ఒక 2-3 సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉందనుకుంటే దానికి సంబంధించి లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం యూపీఎస్సీలో మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ అవునా కాదా కూడా చూసుకోవాలి. దానితో పాటుగా మిగతా జనరల్ స్టడీస్లో ఉన్న సిలబస్కి ఓవర్లాప్ ఉందో లేదో చూసుకోవాలి. ఇవన్నీ మీరు స్వయంగా చేయాలంటే కష్టము. మాలాంటి ఎక్స్పర్ట్స్ ఉంటారు, మాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా దానికి సంబంధించి మీకు ఇన్పుట్స్ ఇస్తాం. తర్వాత మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఒకేసారి 10 గంటలు 12 గంటలు ప్రిపేర్ అవ్వకుండా ఇందాక నేను చెప్పినట్టు లిమిటెడ్ టైం ప్రిపరేషన్తో స్టార్ట్ చేయండి. 5 నుంచి 6 గంటల ప్రిపరేషన్తో మొదలెట్టి స్లోగా ఎగ్జామ్ దగ్గరకు వచ్చే టైంలో కొద్దిగా ఇంకెక్కువ టైం స్పెండ్ చేయటం స్టార్ట్ చేయండి. దానితో పాటుగా మోస్ట్ ఇంపార్టెంట్, మీకు గైడెన్స్ చాలా అవసరం అండి. మీరు అనుకోవచ్చు చాలామంది ర్యాంకర్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు సెలెక్ట్ అయిన తర్వాత, సెలెక్ట్ కాకముందు ఎవరు చెప్పినా వినరు, సెలెక్ట్ అయిన తర్వాత చెప్తే వింటారు. కాబట్టి సెలెక్ట్ అయిన పిల్లలు చాలామంది ఏం చెప్తుంటారంటే, నేను ఎక్కడా గైడెన్స్ తీసుకోలేదు, నేను స్వయంగా ఓన్గా ప్రిపేర్ అయ్యి నా తెలివితేటలతో నేను ఐఏఎస్ సాధించానో, నా తెలివితేటలతో మాత్రమే నేను ఐపీఎస్ సాధించానో ఈ మధ్య కాలంలో చాలామంది చెప్తున్నారు. 99.99% వీళ్ళు చెప్పేది అబద్ధం అండి. ఖచ్చితంగా వాళ్ళు అలా సాధించలేరు. ఎందుకంటే వీళ్ళకన్నా తెలివిగైన వాళ్ళు చాలామంది ఉన్నారు, వీళ్ళకన్నా మెచ్యూర్డ్గా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు, వీళ్ళకన్నా కష్టపడి చదివే వాళ్ళు ఇండియాలో చాలామంది సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాస్తున్నారు. వీళ్ళందరినీ దాటుకుంటూ పోయి నువ్వు మాత్రమే ఒక ఐఏఎస్ ఐపీఎస్ సాధించావు సొంత తెలివితేటలతో అంటే మాత్రము అది మీరు నమ్మేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అయితే వాళ్ళు చెప్పటంలో వాళ్ళ ఓన్ రీజన్స్ ఉండొచ్చు, కానీ గైడెన్స్ లేకుండా
నాట్ ఈవెన్ ఎ సింగిల్ పర్సన్ వుడ్ హ్యావ్ యాక్చువల్లీ క్రాక్డ్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను. నేను ఏదో ఒక భ్రమలో పడి నేను చెప్పడం కాదు, మీరు భ్రమలో ఉన్నారు ఇక్కడ. దేర్ఫోర్ ఖచ్చితంగా ఏంటంటే సివిల్ సర్వీసెస్కి గైడెన్స్ లేకుండా మీరు సాధించడం కుదరదు. ఇందాక నేను చెప్పాను కదా, అసలు మైండ్ సెట్ రావడానికే మీకు టైం పడుతుంది. బుక్ సెలెక్షన్ కోసమే టైం పడుతుంది. ఏ బుక్ చదవాలి, ఏ బుక్ చదవకూడదు, ఆ పుస్తకంలో కూడా ఏ కాన్సెప్ట్ చదవాలి, ఏ కాన్సెప్ట్ చదవకూడదు అని తెలుసుకోవడానికి టైం పడుతుంది. యూపీఎస్సీ ఒక పేపర్ సెట్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మైండ్ సెట్ని అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఈ టైం అంతా మీరు స్పెండ్ చేస్తూ పోతే కొన్ని సంవత్సరాలు పడుతుంది. సబ్జెక్ట్ నేర్చుకోవడానికి సంవత్సరాలు పడుతుంది, ఈ మైండ్ సెట్ అలవర్చుకోవడానికి సంవత్సరాలు పడతాయి. ఇవన్నిటికీ ఒక షార్ట్ కట్టే గైడెన్స్. ఈ గైడెన్స్ అన్నది మీరు కోచింగ్ తీసుకుంటే వస్తుంది, లేదా మెంటర్షిప్ తీసుకున్నా కానీ వస్తుంది. కోచింగ్ తీసుకున్నప్పుడు ఏంటంటే మీకు షార్ట్ కట్ లాంటిది. మెంటర్షిప్ ఏంటంటే మీకు అడుగడుగున ఫస్ట్ డే నుంచి మీరు సివిల్ సర్వీసెస్ క్రాక్ చేసేవంత మీ చెయ్యి పట్టుకొని హ్యాండ్ హోల్డింగ్ అంటాం, చెయ్యి పట్టుకొని చివరి వరకు ఆ దారిలో తీసుకెళ్లేవాడే మెంటర్. ఈ రెండు కూడా మీకు చాలా అవసరం. వీలైతే మీరు కోచింగ్ తీసుకోండి. కోచింగ్ తీసుకున్నప్పుడు ఒక షార్ట్ కట్ లాంటిది అన్నాను కదా, సబ్జెక్ట్స్ని ఒక షార్ట్ కట్లా మీకు అన్నీ ఒకే దగ్గర అన్ని విషయాలు చెప్తారు. తర్వాత మెంటరింగ్ తీసుకోండి, లేదా కోచింగ్ తీసుకుంటేనే మెంటరింగ్ కూడా తీసుకోవచ్చు. ఎప్పుడైతే మీకు ప్రాపర్ గైడెన్స్ ఉంటుందో మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే సాధించడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది. లేదా ఫస్ట్ అటెంప్ట్లో మీరు చేసిన తప్పులు తెలుసుకొని నేర్చుకొని సెకండ్ అటెంప్ట్లో ఇంకొన్ని తప్పులు చేసి, అంటే తక్కువ తప్పులు ఈసారి అవి దానికి సంబంధించి మళ్ళీ నేర్చుకొని మూడో అటెంప్ట్లో ఇంకొన్ని తప్పులు చేసి వాటికి సంబంధించి నేర్చుకొని, ఇలా తప్పులన్నిటి నుంచి మీరు నేర్చుకుంటూ ఫైనల్ ఎగ్జామ్ క్రాక్ చేసే టైంకి 3 నుంచి 4 ఒక్కోసారి 5 సంవత్సరాలు కూడా పడుతుంది. సో అందుకోసం ఏమిటంటే సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, 1 ఎర్లీగా స్టార్ట్ చేయండి, 2 బుక్ సెలెక్షన్ కరెక్ట్గా ఉండాలి, 3వది హడావిడిగా ఎక్కువ చదివేద్దామని కాకుండా సింపుల్గా తక్కువ టైం ప్రిపరేషన్ మొదలెట్టి తర్వాత పెంచుకుంటూ పోండి. తర్వాత మీకు ఖచ్చితమైన గైడెన్స్ అవసరము, అది కోచింగ్ రూపంలో అవ్వచ్చు లేదా మెంటర్షిప్ రూపంలో అవ్వచ్చు. చివరి నా సజెషన్ ఏంటంటే ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఎంత నాలెడ్జ్ ఇక్కడ ఉన్నదన్నది కాదు, మీరు రేపు ఫైనల్ ఎగ్జామ్లో పేపర్ మీద ఎంత మంచి ఆన్సర్ రాశారు అన్నది చాలా ఇంపార్టెంట్. అది చదివిన తర్వాత ఇవాల్యుయేటర్ 3వ వ్యక్తి అతను ఏ విధంగా మీ ఆన్సర్ని అర్థం చేసుకున్నాడు అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఏమనుకుంటున్నారో మీ మైండ్లో అదే విధంగా ఇవాల్యుయేటర్ అర్థం చేసుకుంటే మీకు మంచి మార్కులు వస్తాయి. అది ఎప్పుడు సాధ్యము? మీరు అనుకున్నది కరెక్ట్గా మీరు ఆన్సర్ స్క్రిప్ట్లో రాయగలిగితే. అది కేవలం ప్రాక్టీస్ వల్ల మాత్రమే సాధ్యం. చాలామంది పిల్లలు ఉంటారు నా దగ్గరికి వచ్చి, సార్ నేను అడిగాను అనుకోండి, మీరు ఎగ్జామ్ ఎందుకు రాయలేదురా, ఈ ఆదివారం ఎగ్జామ్ జరిగింది కదా మీరు ఎందుకు రాయలేదురా అని అడిగితే, సార్ నేను సబ్జెక్ట్ మొత్తం నేర్చుకున్న తర్వాత లాస్ట్లో కోచింగ్ అయిపోతుంది కదా అప్పుడు రాస్తాను సార్, నేను రివిజన్ చేసినప్పుడు రాస్తాను సార్ అంటారు. చాలా తప్పండి అది. ముందు నుంచి చెప్తాను నేను, ప్రతిరోజు ఒక ఎగ్జామ్ లాగా ఉండాలి మీకు. ఈరోజు మీరు క్లాస్ అటెండ్ అయ్యారంటే ఈ రోజుకు సంబంధించి ఈరోజు కానీ రేపు కానీ మీరు ఖచ్చితంగా ఆ కాన్సెప్ట్స్ మీద ఎగ్జామ్ రాసి తీరాలి. ప్రతిరోజు రాయాలి. ఆ ఎగ్జామ్ కూడా ఎలా ఉండాలి, మీరు ప్రిలిమ్స్ సంబంధించి ఎంసీక్యూస్ వెరైటీ ఉండాలి, మెయిన్స్కి సంబంధించి డిస్క్రిప్టివ్ వెరైటీలు కూడా ఎగ్జామ్ రాసి తీరాలి. ఎప్పుడైతే మీరు ఎగ్జామ్ రాస్తారో మీ నాలెడ్జ్లో ఉన్న గ్యాప్స్ ఏమన్నా ఉంటే ఐడెంటిఫై చేసుకోవడానికి అవకాశం వస్తుంది. రేపు మీరు డైలీ రాసిన తర్వాత మీ మైండ్ సెట్ కూడా ఒక ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఉండటం వల్ల ఫైనల్ ఎగ్జామ్ అనేది చాలా ఈజీగా రాస్తారు. మీకు ఒక ఇబ్బంది లేకుండా స్ట్రెస్ లేకుండా ఫైనల్ ఎగ్జామ్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతారు. అది ఎప్పుడు సాధ్యం అంటే ముందు నుంచి మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే సాధ్యం. అంతేగాని నేను ఇందాక చెప్పినట్టు నా ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత నేను ప్రాక్టీస్ మొదలెడతానంటే అప్పుడు మీకు ఖచ్చితంగా టైం దొరకదండి. ఎందుకంటే కోచింగే మీకు 10 నుంచి 11 నెలలు జరుగుతుంది. మీరు ఒక 1 ఇయర్ ముందు మే టైంలో నా దగ్గరకు వచ్చి నెక్స్ట్ ఇయర్ మేలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాస్తాను అంటే 10 మంత్స్ మీరు మీ కోచింగ్ అయిన తర్వాత ఉన్న 2 మంత్స్లో రివిజన్ ఎలా చేస్తారు? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. మీకు రివిజన్ చేయడానికి 6 నుంచి 8 నెలలు పడుతుంది. అంటే మీరు నెక్స్ట్ ఇయర్ రాయలేదు, ఆ నెక్స్ట్ ఇయర్ రాయగలుగుతారు. అందుకే మీరు హడావిడిగా కోచింగ్ వెంటనే కంప్లీట్ చేసేసుకొని నేను వెంటనే ఎగ్జామ్ రాసేసి నేను ఫస్ట్ అటెంప్ట్లో ఐఏఎస్ అయిపోవాలి అన్న కుతూహలం బాగానే ఉంటుంది, కానీ ప్రాక్టికల్లీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు క్రాక్ ఇన్ ద వెరీ ఫస్ట్ అటెంప్ట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఇనఫ్ టైమ్ ఫర్ యువర్ ప్రిపరేషన్.
ప్రిపరేషన్ చేసేటప్పుడు మీరు స్లోగా ప్రిపేర్ చేసి పేస్ పెంచుకుంటూ వెళ్ళండి. దానికి సంబంధించి ప్రతి చిన్న విషయం నేను చెప్పినన్ని విషయాలు చాలా ఇంపార్టెంట్. ఎర్లీగా స్టార్ట్ చేయటం నుంచి ఎంత టైం స్పెండ్ చేయాలి, ఎలాంటి బుక్స్ ఉండాలి, గైడెన్స్, కోచింగ్, మెంటర్షిప్, టెస్టులు రాయటం ఆన్ డైలీ బేసిస్, వాటి ఇవాల్యుయేషను, మెంటర్స్ ఆర్ ద రైట్ పీపుల్ టు ఇవాల్యుయేట్. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుంటే ఫస్ట్ టైం క్రాక్ చేయటం అన్నది పెద్ద కష్టమేం కాదు. చాలామంది అనుకోవచ్చు, నేను అకాడమిక్స్లో టాపర్ అయితే నేను క్రాక్ చేయగలను, నేను అకాడమిక్స్లో టాపర్ గాను, నేను ఓన్లీ జస్ట్ పాస్ అవుట్, ఓన్లీ పాస్ అవుట్ కూడా మీరు క్రాక్ చేయగలరా అంటే ఖచ్చితంగా క్రాక్ చేయగలరు. ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. 10th క్లాస్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఐఏఎస్ అయిన వాళ్ళు ఉన్నారు. డిగ్రీలో ఉన్నప్పుడు నా సీనియర్ ఒక అతను ఉన్నాడు, పేరు చెప్పడం భావ్యం కాదు. నా సీనియర్ ఒక అతనైతే ఎలాంటి పిచ్చి వేషాలు వేసేవాడంటే క్లాస్లో అటెండ్ అయ్యేవాడు కదా, అటెండ్ అయినా గొడవ చేసేవాడు. ప్రతి టీచర్ అతని క్లాస్లో నుంచి వెళ్ళగొట్టేవాళ్ళు. ఎప్పుడు చూసినా క్యాంటీన్లో కూర్చొని టైంపాస్ చేసేవాడు. సిగరెట్లు తాగేవాడు, మందు తాగేవాడు, అన్ని రకాల పిచ్చి పిచ్చి పనులన్నీ చేశాడు. అమ్మాయిలంట పడ్డాడు, తర్వాత తన్నించుకున్నాడు, చెప్పు దెబ్బలు తిన్నాడు, అన్నీ జరిగినాయి. కానీ వన్ ఫైన్ డే హీ రియలైజ్డ్, నేను ఐఏఎస్ అవ్వాలి అని పట్టుదలగా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశాడు. 3 సంవత్సరాలు అయింది, 4 సంవత్సరాలు అయింది. 5వ సంవత్సరము ఐఏఎస్ కొట్టాడు. ఎలా కొట్టగలిగాడు? తను ఇంజనీరింగ్లో పెద్ద చదివింది ఏం లేదు, చేసిన అన్ని పిచ్చి పిచ్చి వేషాలు అయినా కానీ పట్టుదలతో ఒకరోజు తనకు వచ్చిన జ్ఞానోదయం ఎలాంటిదో నాకు తెలీదు, కానీ వచ్చిన జ్ఞానోదయంతో ఐఏఎస్ అవ్వాలన్న దృఢ సంకల్పంతో 1 year కాకపోతే 2 years కాకపోతే 3 years కాకపోతే 4 years కాకపోతే 5th year సాధించాడు. అలా సాధించగలిగాడు అంటే ఆ దృఢ సంకల్పం ఎంతో ఉంది అతనికి, దానివల్ల సాధించాడు. ఆ దృఢ సంకల్పం అన్నది మీరు ఫస్ట్ ఇయర్లోనే, మీరు అతనిలాగా అంత దరిద్రమైన జీవితాన్ని గడపకపోయినా స్టార్టింగ్ డేస్లో మీరున్న పొజిషన్లో ప్రస్తుతానికి బాగానే ఉన్నారు. కాబట్టి మీరు మొదటిగా ఎర్లీగా స్టార్ట్ చేసి ప్రిపరేషను ఫస్ట్ నుంచి నేను చెప్పిన గైడెన్స్ ప్రకారము చేసుకుంటూ ఫస్ట్ అటెంప్ట్లోనే సాధించే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా పాసిబుల్. ఒక 10th క్లాస్ ఫెయిల్యూరు, బీటెక్ ఫెయిల్యూర్ క్యాండిడేటే చేయగలిగినప్పుడు మీరు సాధించడంలో తప్పేం లేదు, ఖచ్చితంగా సాధించగలరు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూస్తున్నాం కదా, మనలో చాలా మందికి ఉన్నటువంటి అపోహలన్నీ కూడా క్లియర్ అయిపోయాయి కదా. అంటే మనం యూపీఎస్సి పాస్ అవ్వాలి, మనం యూపీఎస్సి రాయాలి అనుకున్నప్పుడు ఏ విధమైనటువంటి ప్రిపరేషన్ చేయాలి, అదేవిధంగా మనం బుక్స్ సెలెక్షన్ దగ్గర నుంచి మనం టైం టేబుల్ వేసుకునే టైం మేనేజ్మెంట్ కూడా ఏ విధంగా వేసుకోవాలి, అదేవిధంగా మనం కోచింగ్ తీసుకుంటున్న సమయాలలో మనకి ఎలాంటి మెంటర్షిప్ అవసరం, అదేవిధంగా మనం దేనిపైన ఎక్కువగా ఫోకస్ చేయాలి, ఇవన్నీ విషయాలు కూడా మనకి శ్రీకాంత్ గారు చెప్పారు. సో ఈ ఫార్మాట్ని ఫాలో అయ్యి ఎవరైతే యూపీఎస్సికి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఫార్మాట్ని ఉపయోగించుకొని వారి ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం.